హాయ్ ఫ్రెండ్స్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ ఈ విధంగా సూపర్ సిల్కీగా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదండి. ఇటువంటి సిల్కీ సాఫ్ట్ స్ట్రాంగ్ హెయిర్ కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ క్రీములు హెయిర్ ట్రీట్మెంట్స్ ఏవి కూడా అవసరం లేదండి. ఇంట్లో ఉండే సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం మన హెయిర్ని ఈ విధంగా సూపర్ సిల్కీగా సాఫ్ట్గా మార్చుకోవచ్చు. ఈరోజు వీడియోలో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని ఈ విధంగా సూపర్ సిల్కీగా సాఫ్ట్గా స్ట్రాంగ్గా మార్చే 100% న్యాచురల్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ న్యాచురల్ రెమెడీస్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ బాయిల్డ్ రైస్ వాటర్ అంటే అన్నం వార్చగా వచ్చిన గంజిని ఉపయోగిస్తున్నానండి. రైస్ వాటర్, బాయిల్డ్ రైస్ వాటర్, ఫర్మెంటెడ్ రైస్ వాటర్, ఇవి మూడు కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఇవి మన హెయిర్ని రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు ఒత్తుగా, బలంగా, ఆరోగ్యంగా తయారు చేయడానికి, డ్రైగా, రఫ్గా ఉన్న హెయిర్ని సిల్కీగా, స్మూత్గా మార్చడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ రైస్ వాటర్లో ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుందండి. ఇది మన హెయిర్ని యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాకుండా జుట్టుని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే న్యాచురల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ఒక క్లీన్ బౌల్ తీసుకుని ఇందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతుల పౌడర్ని తీసుకోండి. ఈ మెంతుల్లో ఉండే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, డాండ్రఫ్ని తగ్గించడానికి, డ్రైగా, రఫ్గా ఉన్న హెయిర్ని సిల్కీగా, స్మూత్గా మార్చడానికి, మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా తయారు చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల హైబిస్కస్ పౌడర్ అంటే మందార పువ్వుల పౌడర్ని కూడా మిక్స్ చేస్తున్నానండి. ఈ మందార పువ్వుల పొడి మన హెయిర్కి ఒక సహజ సిద్ధమైన కండిషనర్ లాగా పనిచేసి మన డ్రై హెయిర్ సమస్యని తగ్గించి హెయిర్ని సిల్కీగా, స్మూత్గా ఉంచడానికి, అలాగే మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా తయారు చేసి హెయిర్ ఫాల్ని తగ్గించడానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు పొడిని కూడా మిక్స్ చేస్తున్నానండి. ఈ కరివేపాకు పొడి కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మన హెయిర్ రూట్స్లో మెలనిన్ ప్రొడక్షన్ని వేగవంతం చేసి వైట్ హెయిర్ రాకుండా చేయడానికి, వచ్చిన తెల్ల జుట్టుని క్రమంగా నల్లగా మార్చడానికి కూడా కరివేపాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అలాగే మన హెయిర్ గ్రోత్ను కూడా ప్రమోట్ చేస్తుంది. ఈ న్యాచురల్ పౌడర్స్ అన్నింటినీ నేను నా హెయిర్ లెంత్ని బట్టి నాకు ఎంత కావాలో అంత తీసుకున్నానండి. మీరు కూడా మీ హెయిర్ లెంత్ని బట్టి ఈ పౌడర్స్ని మిక్స్ చేసుకోండి. మీది బాగా లాంగ్ హెయిర్ అయితే కనుక క్వాంటిటీస్ని పెంచుకోండి. బాగా షార్ట్ హెయిర్ అయితే కనుక 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఈ న్యాచురల్ పౌడర్స్ అన్నీ కూడా మనకి దగ్గరలోని ఆయుర్వేదిక్ షాప్స్లో అలాగే ఆన్లైన్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయండి. ఈ పౌడర్స్ అన్నింటినీ ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో బాయిల్డ్ రైస్ వాటర్ని వేసి స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ని ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఆ విధంగా పక్కన పెట్టుకోవటం వల్ల మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా ఆ రైస్ వాటర్లో బాగా నాని మరింత స్మూత్గా ఈ ప్యాక్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈ ప్యాక్ని హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. నా హెయిర్ పైన ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఈ ప్యాక్లో నేను ఎటువంటి ఆయిల్ని మిక్స్ చేయలేదండి. మీరు ఆయిల్ లేని హెయిర్ పైన అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఇందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని కానీ, ఆలివ్ ఆయిల్ని కానీ, విటమిన్ ఈ ఆయిల్ని కానీ మిక్స్ చేసుకోండి. మీకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉన్నట్లయితే ఇందులో మీరు ఒక ఎగ్ను కూడా మిక్స్ చేసుకోండి. ఈ ప్యాక్ని ఈ విధంగా హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు బాగా పట్టేలాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా ఉపయోగించే షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి. ఈ ప్యాక్ని వారానికి 1 లేదా 2 సార్లు రెగ్యులర్గా అప్లై చేసుకోవటం వల్ల మన జుట్టు కుదుళ్ళు బలంగా తయారయ్యి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. అలాగే డ్రైగా, రఫ్గా ఉన్న హెయిర్ సిల్కీగా, స్మూత్గా తయారవుతుంది. మన తలలో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ అవుతాయి.
ఈ ప్యాక్‌ని ఇంట్లో ఉండే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు ఈ బాయిల్డ్ రైస్ వాటర్‌తో షాంపూని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో బాయిల్డ్ రైస్ వాటర్ అంటే అన్నం ఉడికించగా వచ్చిన గంజిని తీసుకోండి. ఇందులో మీరు రెగ్యులర్‌గా ఉపయోగించే షాంపూని మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి మీకెంత కావాలో అంత మిక్స్ చేసుకోండి. ఈ బాయిల్డ్ రైస్ వాటర్‌తో నేచురల్ షాంపూని కూడా అంటే కుంకుడుకాయ, శీకాకాయని ఉపయోగించి కూడా ఈ షాంపూని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్‌లో ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో చివర ఎండ్ స్క్రీన్స్‌లో యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా చూడండి. ఆ వీడియో కూడా మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. షాంపూ వేసిన తర్వాత ఈ వాటర్‌లో షాంపూ బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. బాయిల్డ్ రైస్ వాటర్‌తో ఒక మంచి షాంపూ అనేది రెడీ అయిందండి. మీ హెయిర్ చాలా చాలా డ్రైగా, రఫ్‌గా ఉన్నట్లయితే రెగ్యులర్‌గా గంజిలో ఈ విధంగా షాంపూని మిక్స్ చేసి యూజ్ చేసి చూడండి. హెయిర్ చాలా చాలా సిల్కీగా, స్మూత్‌గా తయారవుతుందండి. మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇందులో ఒక హాఫ్ లెమన్‌ని కూడా స్క్వీజ్ చేయొచ్చు. డ్రై హెయిర్ సమస్యతో బాధపడేవారు ఈ సింపుల్ రెమెడీని తప్పకుండా ట్రై చేసి చూడండి. 100% మీకు ఇది యూజ్ అవుతుంది. హెయిర్ చాలా చాలా సిల్కీగా, స్మూత్‌గా మారడంతో పాటుగా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా పెరగడానికి ఇటువంటి సింపుల్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని న్యాచురల్ హెయిర్ కేర్ రెమెడీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి న్యాచురల్ హెయిర్ కేర్ రెమెడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.